వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మలత. వికారాబాద్ జిల్లా నవాపేట మండలం చిట్టగిద్ద గ్రామంలో యువ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీధర్ రావు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రావు మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. అంబేద్కర్ గారు సమాజ స్థాపన కోసం పరితపించిన విశ్వమానవుడని అభివర్ణించారు. నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు అంబేద్కర్ క్రమశిక్షణను, పట్టుదలను అలవర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన రచించిన రాజ్యాంగం వలనే నేడు ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కులు లభిస్తున్నాయని, ఆ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. మరియు స్టేజ్ మీద ఉన్న నాతో పాటు మిత్రులకు, ముందున్న నాన్నలకు, నా తమ్ముళ్లకు, తాతలకు 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలన్న. నిజంగానే అంబేద్కర్ అందరి వాడు, ఏ ఒక్కరి సొంతం కాదు. ప్రభాకర్ అనే దాంట్లో కూడా ఆయన బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను. అవి చిన్న పొరపాట్లే కానీ ఒక కులాన్ని దూరం పెట్టామనే ఆలోచన అయితే ఎవరికి ఉండదన్న. ఎందుకంటే మనందరం కలిసి ఉంటేనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది, మంచితనం పెరుగుతుంది. ముఖ్యంగా ఒక మానవత దృక్పథాలు పెరుగుతాయి. కలిసిమెలిసి ఉంటామన్నా. లేకుంటే ఈర్ష, పగలు, దేశాలు పెరిగి దానివల్ల మన మైండ్ డెవలప్మెంట్ కు భంగం కలిగి ఆరోగ్యం మీద పడే అవకాశం ఉంటుందన్న. ఏదున్నా కూడా ప్రభాకర్ అన్నట్టు బయటికి చెప్పేసాలే, లోటపోవడం బాధపడడం కరెక్ట్ కాదు. తమ్ముడు ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ చెప్తాడు. నిజంగా ఈ యొక్క కార్యక్రమం చేద్దామని అందరికి ఉన్నది. సరే, ఎవరో ముందుండి చేయాలి, వీళ్ళే చేయాలని ఏముండదు. ఎవరికే ప్రైజులు ఇయ్యారన్న. ఈ కార్యక్రమం సక్సెస్ అయితే మన అందరికీ వస్తుంది. అయితే చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ పెద్ద పొరపాటు గత సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రతి విలేజ్ లా ఒక కమిటీ ఉంటుంది. అంబేద్కర్ యూజ్ అని ఒక కమిటీ ఉంటుంది. అంటే యూతులు వేరు, యూత్ సభ్యులు వేరు. మళ్ళా టోటల్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఎవరు ఉండాలంటే ఎస్సీలు ఉండాలి, బీసీలు ఉండాలి, మైనార్టీలు ఉండాలి, ఓసీలు ఉండాలి. అన్ని సామాజిక కలిపి ఒక కమిటీ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఆ కమిటీలో ఉన్న 20 మంది కూర్చొని డిస్కషన్ చేస్తారు. ఏప్రిల్ 14th వస్తుంది. ఈ యొక్క అంబేద్కర్ జయంతిని కానీ, జడ్జివర్ జయంతిని కానీ, పూలే జయంతిని కానీ ఎట్లా చేద్దామని ముందు ఒక ప్లాన్ తోటి చేస్తారు. ఆ కమిటీ డిసిషన్ తీసుకొని ఇట్లా కార్యక్రమాలు ఏం చేయాలనేది ఆలోచిస్తారు. కానీ ఏమైతుందంటే ఆ కమిటీ లేకపోవడం వల్ల ఈ గ్రూపులలో ఎవరంతా వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు. సరే, నిజంగా నన్నే క్వశ్చన్ చేశారు. నువ్వు దళిత సర్పంచ్వి, నువ్వు అంబేద్కర్ రాజ్యాంగం మీదనే కదా సర్పంచ్ అయినావు, లేకుంటే నువ్వు జనరల్ లో పోటీ చేస్తుంటావు. మరి 2 సార్లు జనరల్ లో మనకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మనకి వెళ్ళలేం కదా, కనీసం పోటీ కూడా చేయలేం కదా అని నన్ను అన్నారు. నాకిట నిజంగా అనిపించింది. కానీ ఇంకా టైం ఉన్నది కదా, కొంచెం కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను. అది నా పొరపాటు గిట్ట నేను అనుకుంటున్నాను. నేను ఇక బ్యానర్ విషయానికి వస్తే మరి ఏమైందంటే, ఎవరు కూడా అంబేద్కర్ మనకు జ్ఞానాన్ని ఇచ్చిండు, బుక్ రూపంలో ఇచ్చాడు, గన్ ఇచ్చిండు. కానీ దాన్ని ఎట్లా ఫైట్ చేయాలి కూడా తెలవాలన్నా. లేకుంటే రివర్స్ లో మనం కలిస్తే మనకే అని ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇలా గన్ను మనకు కావాల్సింది, దాన్ని ఫైట్ చేయడం కూడా మనకు రావాలన్నా. నాకు తెలిసి ఇక్కడ అందరు జ్ఞానవంతులే, కానీ చిన్నగా ఆలోచిస్తాం. మన ఆలోచనలు చాలా పెద్దగా ఉండాలన్న, ముందు చూపు ఉండాలి. ఈ ఒక్క కార్యక్రమం కోసం మనం గొడవలు పట్టుకొని, కాలర్లు పట్టుకొని చెప్పుకుంటే కాదన్న. మాటలు అనుకుంటే రేపు పొద్దుగాల మళ్ళీ ముఖాలు చూసుకునేదాకా తప్పదు. ఏమన్నాడో ఏం తమ్మి ఏమో అనుకునే వరకు తప్పదు. రాజకీయాలు చేద్దామన్నా, పార్టీలు ఎలక్షన్ సపోర్ట్ చేద్దాం, అన్నీ చేద్దాం. కానీ ఇలాంటి కార్యక్రమాలు అందరూ కలిసిమెలిసి చేద్దామన్నా. ఇప్పటికైనా సరే ఈ మిస్టేక్లు ఎవరు చేసినా కూడా గ్రామ సర్పంచ్ గా ఆ తప్పు నాదే అని అనుకుంటున్నాను. ఇలాంటి మళ్ళోసారి మిస్టేక్ జరగకుండా నేనే దగ్గర చూసుకుంటాను. ఈసారి నేనన్నట్టు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరితోటి ఒక కమిటీ నేను వేస్తాను. ఆ కమిటీల నుంచి అన్ని సామాజిక వర్గాల నుంచి ఒక 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ నేమ్స్ మీరే ఇవ్వండి అని ఆలోచించి ఆ కమిటీ ఇప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆ కమిటీ ముందర చేస్తారు. అప్పుడు నాకు చెప్పలేరు, మీరు వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు వచ్చి వీళ్ళు అడగాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి
ఈ ప్రతిసారి గొడవ అవుతుంది. కానీ ఎప్పుడు కంప్లీట్ చేద్దామన్నా మరి ఎందుకు చేయలేము మరి ఏమో తెలియదు. అది నేను ఎవరిని మిస్టేక్ అన్నా, నాకు విమర్శించడం రాదన్నా, నన్ను నేనే విమర్శించడం తప్ప పక్కన రావడం నాకైతే చేత కాదు. ఒకవేళ అన్న కూడా మళ్ళీ తర్వాత మనం ఇంటికి వెళ్ళి బాధపడాల్సి వస్తారు వాళ్ళ ఇంట్లో అంటే అని చెప్పి. అలాంటి మిస్టేక్ జరగకుండా అయితే నేను 100% చూసుకుంటానా. ఈ కమిటీకి పెద్దవాళ్ళు దైనందన్ అన్న కానీ నిజంగా అన్న చాలా నేను చిన్న ఉన్నప్పటి నుంచి అన్ననే అంబేద్కర్ జయంతి చేస్తాడు, అలా దగ్గర చేస్తాడు, అన్ని కార్యక్రమాలు చేస్తాడు, మేము కూడా సహకరిస్తుంటాం. కానీ మాకే ఆశ ఉంటది కదా అన్న. ఇప్పుడు ఏంటంటే అన్నను 3 ఎలక్షన్స్ వచ్చినాయి, అన్న ప్రొఫెసరుడే తప్పది. రాజకీయాలు వేరు, ఇలాంటి కార్యక్రమాలు వేరు. సార్ అన్నకు చెప్పకుండా పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు ఫ్లెక్సీ కోసం మాట్లాడినప్పుడు నిజంగా మెచ్యూర్ మైండ్ ఎవరికి లేదా, నాకు తెలిసిన పిల్లలే చేస్తారు. మరీ దారుణం కాకుండా మరి నేను పిల్లవద్దు అన్న కూడా తీసుకెళ్ళి మత్తలు వేసారన్నా. కానీ నేనేం బాధపడు పిల్లలు తెలియక చేసారన్నా. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి, చాలా హ్యాపీగా ఉందామండి. నెక్స్ట్ జయంతి కానీ ఇంకా జజువన జయంతి కానీ పుల్లె జయంతి కానీ ఇంకా గ్రామంలో ఏదేది కార్యక్రమాలు ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి చేద్దాం. నిజంగా ఇంతకు ముందు ఎప్పుడు ఎవరైనా చేస్తారంటే దండలేసి వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజు అన్ని సామాజిక వర్గాలు అందరూ చాలా మంచిగా చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం కలిసిమెలిసి చేస్తే మండలి మొత్తం మన సైడ్ చూస్తారు. ఇంకోటి మండలిని శాసిస్తామన్నా మనం తక్కువ కాదు. ఎప్పుడు చెడిగిద్ద మీద పోగొస్తుంటారు, మండలిలో చెడిగిద్దనే చూస్తుంటారు. మనకు తెలియక మనల్ని మనం చిన్న చూసుకుంటాం. కానీ మన దగ్గర నిజంగా AK-47 మిసైల్ ఉన్నాయి మన దగ్గర. కానీ మన ఊళ్ళో ఇంటర్నల్ గా మనకు చిన్న సమస్యలైనా అవి పెద్దోళ్ళు అందరూ కూర్చొని మీరు పరిష్కరించాలి. ఇదైతే ఎవ్వరు తప్పు కాదు. ఈ కార్యక్రమాలు ఏమైనా లోటుపాట్లు ఉంటే అది మనందరి బాధ్యత. ముఖ్యంగా ఇప్పుడు నేనున్నా కాబట్టి నాదే బాధ్యత అనుకుంటున్నాను. మళ్ళీ మిస్టేక్ జరగని చూసుకుంటాను. నిజంగా ఒక కమిటీ వేస్తాను, ఆ కమిటీ నుంచి ఒక 5 మెంబర్స్ నేమ్స్ ఇవ్వండి. ఎవరన్నా ఉంటే యాక్టివ్ ఉన్న వాళ్ళు తమ్మి ఇప్పుడు మీరు కానీ మన మనీ పక్క నుంచి కానీ మీరు తీసుకొని ఒకరోజు నెక్స్ట్ సండేనో ఎప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఆ కమిటీ కోసం డిసైడ్ చేస్తాం. ఇప్పటి నుంచి మన మనసులో ఎలాంటి రాగదేగాలు పెట్టుకోకుండా మీరు మంచి మనసుని ఎట్లయినా అంబేద్కర్ మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు. మనకు అందరు మంచిగా డిగ్రీలు చేసినట్టే ఉన్నాయి. డిగ్రీలు చేసినాం కానీ ఈగోలు ఉన్నాయి. ఆ ఈగోలు పక్కకి పెడితే అందరు చదువుకునే ఉన్నారు. అందరూ ఎవరి క్వాలిఫికేషన్ ఏం తక్కువ లేదు. ఈ జనరేషన్ అందరూ మంచి క్వాలిఫికేషన్ తో చేసిన ఉందన్న. అది కొంచెం ఈగోలు పక్కకు పెట్టి మరోసారి కార్యక్రమం ఎట్లా కలిసిమెలిసి చేద్దామని చెప్పి మన కులాల మతాలు ఏముందన్న రాజకీయాలు చేద్దాం అవినీతి. కానీ ఇలాంటి కార్యక్రమాలప్పుడు అందరి ప్రోగ్రామ్ అందరూ కలిపి చేద్దాం. ఈ విలేజ్ ఏ కార్యక్రమం అందరూ రండి, అందరూ క్వశ్చన్ చేయండి, తప్పేం లేదు. నిజంగా తమ్ముడు అన్నట్టు క్వశ్చన్ గ్రామ సభలకు నిజంగా రావట్లేదన్న. ఇంతమంది రావాలి గ్రామ సభలకు, ఏం చేస్తాం ఇట్లా చేస్తాం. సరే 2 గ్రామ సభలు వదిలిపెట్టరేమో, 3 నెలలు కాబట్టి 6 నెలలైతే చూద్దాం శ్రీధర్ సంగతి అనుకుంటారేమో. అవకాశం మీకు నేను అస్సలు ఇవ్వన్నా. ఎందుకంటే ఏమున్నా నేను స్టేట్ ఫార్వర్డ్ మన విలేజ్ కి ఏం వస్తుంది, ఏం పెడుతున్నాం మన విలేజ్ కి అనేది అన్ని మీకు అందరం ముందు చేస్తాను. నేను ఆ రోజు చెప్పడం కాదు, ఈ రోజు కూడా చెప్తున్నాను. నాకు ఈ పదవి ముఖ్యం కాదు. నిజంగా నేను ఒక 3 years చూస్తా చేత కూడా నేను రాజీనామా చేస్తాను. ఎందుకన్నా మరి మనకు బడ్జెట్ అయినప్పుడు విలేజ్ డెవలప్ అన్నప్పుడు మనం ఇవన్నీ చేసేందుకు చెప్పు. ఎట్లా ఫైట్ చేయాలని అట్లా చేద్దాం. మీకంటే ముందే నేను రోజుల కోసం కానీ మన స్కూల్ డెవలప్మెంట్ కోసం దీనికి కానీ నేను 3 నెలలు ధర్నా చేస్తాను. ఇంకోటి స్కూల్ కోసం అన్నారన్న నెక్స్ట్ June 1st week లేకపోతే May last week లను బడిబాట కార్యక్రమం గవర్నమెంట్ అఫీషియల్ గా చేస్తారు. ఆ కార్యక్రమానికి మన అందరం సహకరించి నిజంగా తమ్ముడు చెప్పింది కదా సంవత్సరానికి 5 కోట్లు మనం కడుతున్నామంట. కానీ 5 కోట్లు కాదన్న 1 కోటి రూపాయలు పెడితే మన స్కూల్ ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా అయితే మంచి ఫ్యాకల్టీని పెడితే ప్రైవేట్ లో మనం పెట్టుకుందాం. అట్లా ఆలోచిద్దాం. ఇక్కడ ఉన్న యువకులందరూ యువ చైతన్య ప్రెసిడెంట్ కానీ ప్రజాయుద్ధ ప్రెసిడెంట్ కానీ ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి స్కూల్ కోసం ఏం చేద్దామని అందరూ కూర్చొని ఆలోచించాలన్న. విమర్శలకు ఇది తావు కాకుండా వచ్చు. కానీ మన విలేజ్ డెవలప్మెంట్ కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న. ఇంకోటి దీప్ అన్నట్టు లైబ్రరీ అన్న, లైబ్రరీ లేదన్నాడు. ఆ లైబ్రరీ కోసం విధంగా నేను బుక్స్ అయితే నేను తీసుకొస్తాను. ఏందన్నా అన్న వాళ్ళు ఇబ్బంది తమ్ముడు నాకు చెప్పిండు, అన్న ఖాళీ ప్లేస్ ఉండాల లైబ్రరీ కడదామని అన్నాడు. కొంచెం ఫండ్స్లే కాలిపోయినాం. ఇప్పుడు ఈ కమిటీ వేస్తాం కాబట్టి పెద్దవాళ్ళతో డిస్కషన్ చేసి నిజంగా మన అందరు మెజారిటీ పీపుల్స్ ఎక్కడంటే అక్కడన్నా 5-10 మంది వద్దన్నా కూడా మెజారిటీ పీపుల్స్ కి అనుకూలంగా మనం పని చేస్తాం. కంపల్సరీ విలేజ్ అభివృద్ధి పథకం నడపడానికి అయితే మీరు సహకరించాలి. మీరు ఏం చెప్పినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాకుండా చిన్న అవసరాలకు ఈ రోజే చేయాలంటే కాదు, కొంచెం అందరం అనుకుని చేద్దాం. ఆ లైబ్రరీ కట్టిద్దాం కంపల్సరీ. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఏదన్నా పనులు అడుగుదాం. దానికి సహకరించాలి. నేను ఒక్కరిని అడిగితే ఒక్కరు వస్తున్నాను అనుకుంటున్నాను. మీరు రండి. ఇంతమంది పోయి మనం ఎమ్మెల్యేలో ఎంపీని అడిగితే మనకు ఫండ్ ఎందుకు ఇయ్యారు? సిటీలోకి ఎందుకు ఇయ్యారు మనకు ఫండ్? లైబ్రరీ మనకు చాలా అవసరం. అది ఈవినింగ్ టైం ఎక్కడన్నా కూర్చుంటాం. మంచి బుక్స్ ఉంటే ఒక 1/2 hour చదువుకుంటారు. మనమే నేర్పాలి. పిల్లలు బయట తిరుగుతారు, ఫోన్ పక్క పెట్టి చదువుకొని నేర్పాలి మనం గిట్ట. ఇంకోటి స్కూల్ గిట్టంగా ఈసారి గవర్నమెంట్ స్కూల్ ఎవరైతే పిల్లల్ని అడ్మిషన్ చేస్తారో వాళ్ళకు షూస్ కానీ యూనిఫామ్ నోట్బుక్స్ అయితే
మనం ఇవ్వాల్సి వస్తా. ఆ నోట్బుక్స్ నేనే ఇస్తాను. గవర్నమెంట్ స్కూల్ ఎవరు చదివినా కూడా నేనే నోట్బుక్ డొనేట్ చేస్తాను. ఎంతమంది చేయనైనా కూడా వాళ్ళకి ఇస్తా. టెక్స్ట్ బుక్ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం నిజంగా మనం అందరం సహకరించాలన్న. ఇక విగ్రహం షిఫ్ట్ చేద్దాం, పెద్దలకి ఫుల్ టాస్ పెడదాం అని అన్నవాళ్ళు అంత మొన్న డిస్కషన్ చేసారు. దాన్ని కూడా నేను ఒక్క డిసిషన్ తీసుకోవడం మీరు కాదు, దాన్ని ఓ రోజు గ్రామ సభ పెట్టి అందరం మాట్లాడుకొని విలేజ్ లో ఏం చేద్దామన్నా కూడా గ్రామ సభలో తీర్మానం చేయాలన్న. ఒక్కరి సమస్య కాదు, అందరు ఉండాలి, అందరూ కలిపి డిసిషన్ తీసుకోవాలి. మెరిటంగా కొంచెం అడ్డంగా సూచించకుండా కొంత చేస్తున్నారు వాళ్ళ పేరు చెప్పను, కానీ ఏం చేసినా కూడా అవతలలో పేరు చెప్తుంది. చెప్పడం అంటే అది మీరు ఎందుకు చేస్తున్నారు అంటారు. మొన్న ఒక రోడ్ చేసినామన్నా, వాళ్ళకి హైదరాబాద్ చెప్పొచ్చారా మీరు ఎందుకు చేస్తున్నావు ఆపేయని ఇవన్నీ. నాకు ఏముందన్న అక్కడ, నేను అక్కడ ఎందుకు వద్ద నాకు అవసరం లేదు. చించలపేట వాళ్ళు మండలికి రావాలంతో అవసరం, అక్కడ దగ్గర 200 మంది రైతులు ఉన్నారు, వాళ్ళకి అవసరం. వానాకాలంలో ఇబ్బంది చూసిన. ఇంకోటి దాని మీద హైకోర్టు స్టే ఆర్డర్ ఉందంట. స్టే ఆర్డర్ ఉన్నా కూడా ఆ రైతే చెప్పిండు నాకు నితిన్ రెడ్డి నాకు రోడ్ చేయాలని చెప్పాడు. చేయమనే చేస్తాం మొన్న సెటిల్ చేసినా. ఇక రోడ్ ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా చెప్పినా కూడా మనకి ఏం చేయాలో తెలుసు. కాకుంటే మనము ఆ రోడ్లో చేయొద్దు అనుకున్నాం కాబట్టి కొంచెం అడ్డంకులు అయినాయి. విలేజ్ చెప్పి నా మీద కంప్లైంట్ చేసి పంచాయతీ గ్రూపులు పెట్టి ఇట్లా చేస్తున్నా, అక్రమంగా రోడ్ చేస్తున్నాను అన్నాడు. అక్రమంగా నాకు ఇంటికి చేసుకున్నాను, తెలియని రోడ్ ఏదో చెప్తాడు, మనం నమ్మదు. కొంచెం మీరు నన్ను క్వశ్చన్ చేయడం తప్పు కాదు, ఒక పద్ధతి ప్రకారం చేయమని అంటున్నాను. ఇంకోటి ఏంటంగా చెప్తున్నా, మన విలేజ్ లో నైట్ చిన్న విషయాలు అవన్నీ ఏం మనసులో పెట్టుకోకండి ప్లీజ్. ఇప్పటి నుంచి ఏం కార్యక్రమాలన్నా కలిసి చేద్దామండి. నేను చెప్తున్నా కదా, రాజన్న కానీ దైనందన కానీ చాలా సహకరిస్తారు. నా ఆవేశం పడేది దిగుతారు, కానీ తర్వాత మళ్ళీ చేయాలి మంచిగా ఉండాలి చెప్పారు. వాళ్ళని అభినందిస్తున్నా. ఇలా ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ ఇవ్వడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికో చెప్పినాడు ఇంకొకరికి లేదారు కాబట్టి గ్రామస్తులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిరన్న, అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను మీకు అందరికీ కూడా. థ్యాంక్స్ అన్న ఈ టైం ఇచ్చినందుకు. సర్పంచ్ సార్కి, మాజీ సర్పంచ్ సార్కి, సర్పంచ్ సార్కి జై భీమ్, అధ్యక్షులు గారికి, ఇంకా అంబేద్కర్ వారసులందరికీ నా హృదయపూర్వక జై భీమ్లు. అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఆయన మనకు ఎన్నో హక్కులు ఇచ్చారు. ఎంత చదువుకున్నా కానీ మనం ఆయన హక్కులను నెరవేర్చలేకపోతున్నాం. ఆయనకు 32 డిగ్రీస్ ఉన్నాయి. కనీసం మనం అందరం కలిసి ఒక్కొక్కరుగా చదువుకొని ఆయనలో ఉన్న ఒక్కొక్క డిగ్రీనైనా తీసుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకి 33% ఆఫ్ రిజర్వేషన్ ని కల్పించిండు. దాని పరంగా చూసుకుంటే గాంధీ గారు మన మొదటి ప్రధానమంత్రి. ఒకరోజు ఆమెని ఒడిస్సాకి పిలుస్తారనమాట టెంపుల్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి. సో తను అక్కడికి వెళ్ళినప్పుడు తనని అలో చేయరు, కానీ తను పుట్టుకతోని బ్రాహ్మణ్ అనమాట, క్రిస్టి అంటే కాశ్మీర్ బ్రాహ్మిన్స్ అని చెప్పేసి. సో తను కూడా ఒక పుట్టుకతోనే ఒక బ్రాహ్మణ్ అయినా కానీ తనను రానియరు. ఎందుకని చెప్పేసి తను అడిగితే, అమ్మ మీరు మీ హస్బెండ్ చనిపోయింది కదా, సో అట్లా అని చెప్పేసి మిమ్మల్ని రానియట్లేదు, అట్లా ఓపెన్ చేయకూడదంటే, అలాంటి ఒక విడోని, అలాంటి ఒక హస్బెండ్ చనిపోయిన వైఫ్ని మన భారత రాజ్యాంగం మన ప్రధానమంత్రిగా చేసింది. అంత పవర్ ఉంది. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, భారత రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే దాన్ని అమలు చేసే వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే అది నిష్ప్రయోజనం అవుతుందని చెప్పేసి, మనం అందరం ఒక్కసారి ఆయన మన కోసం చేసిన త్యాగాలను, ఆయన మన కోసం చేసిన ప్రతి ఒక్క పనిని దృష్టిలో ఉంచుకొని ఆయన కోసం అంబేద్కర్ వారసులుగా అందరం ఒక్కొక్క డిగ్రీ తీసుకొని ఆయన ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు అన్న జై భీమ్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.